ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఉత్తర ఆఫ్రికాలోని ఒక ఆటవిక జాతి కోతులను పట్టుకోవటానికి ఉపయోగించే ఆసక్తికరమైన పద్ధతిని గురించి చాలా కాలం క్రితం నేను చదివాను. వేటగాడు సొరకాయ వంటి కాయలో గుజ్జు తీసేసి దానిని బోలుగా చేసి దానికి కోతి చెయ్యి పట్టేటంత చిన్న రంధ్రాన్ని చేసి ఆ కాయను చెట్టుకు కడతాడు. తరువాత ఆ కాయను తినే పండ్లు కాయలతో నింపుతాడు. ఆ పండ్లు కాయల వాసన చేత ఆకర్షించబడిన కోతి అది ఆ రంధ్రములోనికి చేతిని దూర్చి అందులో ఉన్న కాయలను తన గుప్పిలతో పట్టుకుంటుంది. అలా పట్టుకొని తన చేతిని బయటికి తీయటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రంధ్రం చిన్నది గనుక పండ్లు కాయలతో నిండి ఉన్న తన గుప్పిలి రంధ్రంలోంచి బయటికి రాదు. గుప్పిట్లో ఉన్న కాయల్ని వదిలేస్తే ఆ చెయ్యి సులభంగా బయటకు వస్తుంది. కానీ రుచికరమైన ఆ పండ్లను కాయలను వదిలిపెట్టడానికి కోతికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఈ లోపల వేటగాడు వస్తాడు. వేటగాడిని చూస్తుంది. కానీ ఆ గుప్పిలిని విప్పి గుప్పిట్లో ఉన్న కాయలను వదలటానికి ఏమాత్రం ఇష్టం లేక ఆ చెయ్యి బయటికి రాక వేటగానికి సులభంగా దొరికిపోతుంది. వాస్తవానికి ఆ కోతి తన్ను తానే ఉచ్చులో బిగించుకుంది. ప్రియులారా, క్రైస్తవుల్ని క్రైస్తవేతరుల్ని బంధించటానికి సాతానుడు ఇటువంటి ఉచ్చుల్ని అనేకము పన్నుతూ ఉంటాడు. ఇహలోక వస్తువులను వారు పట్టుకునేలా శోధిస్తాడు. ఈ లోక వస్తువులు, ఈ లోక మనుష్యులు తమకు భద్రతను సంరక్షణను కలిగిస్తాయని వారిని నమ్మిస్తాడు. భౌతికమైన అశాశ్వతమైన ఆ ఆస్తుల్ని వారు గట్టిగా పట్టుకొని లేక ఆ వ్యక్తులను గట్టిగా హత్తుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవటం వల్ల వారు ఆ పాపానికి బానిసలుగా ఉంటారు. తద్వారా సాతానుకి దొరికిపోతారు. అందుకే అపోస్తలుడైన యోహాను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని హెచ్చరించాడు. ప్రియులారా, కోతులకు ఏమి జరిగిందో గుర్తుంచుకొని సాతాను ఎరను చూసి మోసపోకుండా ఉందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు సాతాను రకరకాల ఎరలను వేస్తూ ఉంది. వాటిని చూసి ఆకర్షితులై లోకంలో కలిసిపోకుండా, నీ ప్రేమ నుండి దూరం కాకుండా ఆ సాతాను యొక్క తంత్రములను గ్రహించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వారి జీవితాలను కొనసాగించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.